ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి బీరకాయ పొట్టు పచ్చడి చేసుకోబోతున్నామండి. దానికి గాను బీరకాయలు లేతవి తీసుకుని దాని పైన పొట్టు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత బాణలు పెట్టేసుకున్న 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర ఒక టీ స్పూన్ చొప్పున వేసుకుని అదేవిధంగా కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటాము. ఒక కప్పు నిండా నువ్వు పప్పు తీసుకుని దాన్ని వేసుకుంటాము. ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాము. వీటినన్నిటిని దోరగా ఫ్రై చేసేసుకుంటామండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఈ లోపు ఒక చిన్న కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఈ విధంగా వేగిపోయి మంచి సువాసన వస్తున్నప్పుడు దాన్ని మిక్సీ జార్ లోకి తీసేసుకుంటాం. నానబెట్టిన చింతపండు, సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటామండి. ఇంకా అదే బాణల్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ పొట్టుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. లేత బీరకాయల నుంచి తీసిన పొట్టు అయితే చాలా బాగుంటుందండి. కావాల్సినంత ఫైబర్ దొరుకుతుంది అనమాట. ఇంక ఇది చక్కగా మగ్గిపోయింది. దీన్ని మిక్సీ జార్ లో వేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని మంచి గ్రైండ్ చేసేసుకుంటామండి. ఇంకా పోపు చేసేసుకుంటున్నాము. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి